హలో అండి. ఈరోజు మన కుటుంబంలో మనకంటూ ఒక విలువ ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం మీద మాట్లాడుకుందామండి. ముఖ్యంగా 4 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. మన కుటుంబంలో మనకు విలువ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే మన కాళ్ళ మీద మనం నిలబడగలమనే ఒక నమ్మకాన్ని కలిగించాలి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే డిపెండెంట్‌గా బతికేస్తారు. వీళ్ళు ఫ్యామిలీలో కూడా అందరూ ఏమనుకుంటారంటే నువ్వు మా మీద ఆధారపడి ఉన్నావు. మేము ఏది చేస్తే అది అన్నట్టుగా ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడు ఉండకూడదు. అంటే మేము ఉన్నా లేకపోయినా మేము పట్టించుకోకపోయినా ఈమె కాళ్ళ మీద మేము బతికి ఆమెకంటూ ఒక సెల్ఫ్‌గా నిలబడగలదు అనే ఒక నమ్మకాన్ని మీరు కుటుంబంలో కలిగించాలి. దానివల్ల మీకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అమ్మో ఏదైనా తేడా చేస్తే ఈమె తనకు తాను చూసుకోగలదు అని ఒక భయం ఉంటుంది. అది ఖచ్చితంగా ఉంచాలి. సెకండ్ వన్, ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. అది మన పిల్లలు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఇంకా అత్తమామలు కావచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. మనము ఒక బౌండరీని దాటి మాట్లాడడం అనేది చాలా తప్పు. ప్రతి ఒక్క పర్సనల్ లైఫ్ గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అంటే మనం కావచ్చు నేను మదర్‌నే కదా, నేను వైఫ్‌నే కదా, నేను అంటే ఏంటి అని అనుకుంటాం. కానీ చాలా తప్పండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక పర్సనల్ అనేది ఒకటి ఉంటుంది. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టనంత వరకు మీరు వాళ్ళ పర్సనల్ విషయాల జోలికి వెళ్ళకూడదు. కొంచెం స్వేచ్ఛ అనేది ఇవ్వాలి. మనం వాళ్ళ అట్లా మాట్లాడడం వల్ల వాళ్ళ దృష్టిలో మనం చులకనైపోతాం. థర్డ్ వన్, మనం చేసే త్యాగాలు, పనులని పదే పదే వాళ్ళకు చెప్పడం. ఆడవాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబానికి ఏదైనా ఇబ్బంది రాగానే ఫస్ట్ వీళ్ళే ముందుకు పరిగెత్తి అన్ని త్యాగాలు చేసేస్తారు. వీళ్ళకి చేయాల్సినవి ఎంత చేయవచ్చో అంతవరకు చేసేస్తారు. చేసేసి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైనా మనం బాధపడ్డప్పుడు కుటుంబం ద్వారా వీళ్ళు విమర్శిస్తారు. నేను ఆ రోజు ఈ పని చేశాను కదా మీకోసం, మీరు నన్ను గుర్తించట్లేదు అని మాట్లాడతారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు నిన్నెవరు చేయమన్నారని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ మాట పడాల్సిన అవసరం మనకుందా? మనం ఎందుకు చేసాం ఆ పని? మన కుటుంబం మీద ప్రేమతోనూ, బాధ్యతతోని చేసాం. కాబట్టి అది చేసిన దాన్ని అక్కడే మర్చిపోండి. వాళ్ళ మనసులో ఉంటుంది, అది గుర్తుపెట్టుకుంటారు. కానీ మీరు వేలెత్తి చూపిస్తే దాన్ని వాళ్ళు మర్చిపోతారు. కాబట్టి అటువంటి తప్పు ఎప్పుడు చేయకండి. ఇంకా ఫోర్త్ వన్, మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని ఎప్పుడు కోల్పోవద్దు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ తీసుకుపోయి ఎవరి కాళ్ళ దగ్గర పెట్టొద్దండి. అది ఎవ్వరైనా సరే. ఈ 4 విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకుంటే మన కుటుంబంలో మనకంటూ ఒక ప్రత్యేకత, మనకంటూ ఒక స్థానం ఉంటుంది. హాయ్, ఐ యామ్ రాణి రెడ్డి, కౌన్సిలర్ అండ్ సోషల్ వర్కర్. మీకు ఇలాంటి విషయాల మీద ఇంకా ఏమైనా అవగాహన కావాలంటే, మీ కష్టాలు, బాధలకు చెప్పుకోవడానికి ఎవరూ లేరు అని మీకు అనిపిస్తే నాకు కాంటాక్ట్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.